జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతము 18వ రోజు 18వ పాసురం. உந்து மதகளித்தன் ஓடாதத்தோள் வலியன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தம் கமஜம் குஷலி கடை திறவாய் வந்து எங்கும் கோஷி அஜைத்தனகான் மாதவி பந்தல் மேல் பலகால் குயிலனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா வந்து திறவாய் మగిజిందేలోరెంబావాయ్. మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో నీలాదేవిని ప్రార్థిస్తున్నారు, మేల్కొలుపుతున్నారు. ఎవరు నీలాదేవి? ఎందుకు నీలాదేవిని మేల్కొలుపుతున్నారు గోదమ్మ? రామచంద్రుడిని ఆశ్రయించాలి అంటే సీతమ్మ మూలంగా రామచంద్రుడిని ఆశ్రయించాలి. వరాహస్వామిని ఆశ్రయించాలి అంటే భూదేవి మూలంగా వరాహస్వామిని ఆశ్రయించాలి. రంగనాథుణ్ణి ఆశ్రయించాలి అంటే రంగనాచ్యార్ పెరిపిరాట్యార్ మూలంగా రంగనాథుణ్ణి ఆశ్రయించాలి. గోవిందుణ్ణి ఆశ్రయించాలి అంటే అలువేలు మంగమ్మ పురుషకారంగా గోవిందుణ్ణి ఆశ్రయించాలి. అలాగే కృష్ణయ్యను ఆశ్రయించాలి అంటే చిన్న వయసులోనే గోకులంలో ఉండగానే నీలాదేవితో కృష్ణయ్యకు కళ్యాణం జరిగింది కనుక నీలాదేవి మూలంగా కృష్ణయ్యను ఆశ్రయించాలి. కనుక మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో నీలాదేవి అదే నప్పిన్నై పిరాటిని మేల్కొల్పుతున్నారు గోదమ్మ. మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మొదలైన ఇంద్రియాలు ఉన్నాయి కదా. అమ్మ నప్పిన్నయే, ఈ కళ్ళు ఉన్నందుకు ప్రయోజనం ఏంటో తెలుసునా? నిన్ను సేవించడమే, అంటే నిన్ను చూడడమే, దర్శించడమే. ఈ చెవులున్నందుకు ప్రయోజనం ఏంటో తెలుసునా? నీవు తలుపు తీసేటప్పుడు నీ చేతి గాజుల శబ్దము మాకు వినిపించాలి తల్లి. అదే విధంగా నీ కేశాల పరిమళము మా ముక్కుకి కావాలి తల్లి. మా నోటికి ఆహారం ఏంటో తెలుసునా? నీలా వల్లభా, నప్పిన్నై వల్లభా అని నామస్మరణ చేయడమే మా నోటికి అన్నం. మా నోరు ఉన్నందుకు ప్రయోజనం నీ నామస్మరణ చేయడమే అంటూ ఇంద్రియాలకు ప్రయోజనమేమిటి అంటే నీలాదేవిని దర్శించటమే. కనుక ఇవాల్టి పాసురంలో నీలాదేవిని మేల్కొలుపుతున్నారు. ఆ నీలాదేవిని మూలంగా కృష్ణయ్యను ఆశ్రయించబోతున్నారు మన గోదమ్మ. జై శ్రీమన్నారాయణ.